హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మనం ఒక కొత్త టాపిక్ మీద డిస్కస్ చేద్దాం. ఈ రోజు మన దేశంలో జరుగుతున్న కొన్ని ముఖ్యమైన పొలిటికల్ అండ్ లీగల్ డెవలప్మెంట్స్ గురించి మాట్లాడుకుందాం. సుప్రీంకోర్టు వర్సెస్ గవర్నమెంట్. ఇప్పుడు సుప్రీంకోర్టు వక్ఫ్ బిల్ పైన కూడా చాలా క్రిటికల్ క్వశ్చన్స్ అడిగింది గవర్నమెంట్ ని. సుప్రీంకోర్టు ఈ బిల్లులో చాలా అన్కాన్స్టిట్యూషనల్ ఆస్పెక్ట్స్ ఉన్నాయని గవర్నమెంట్ కి చెప్పింది. కోర్టు నెక్స్ట్ హియరింగ్ వరకు దీనిలో ఉన్న ఏ ప్రొవిజన్ ని కూడా ఇంప్లిమెంట్ చేయొద్దని గవర్నమెంట్ నుంచి అష్యూరెన్స్ తీసుకుంది. కోర్టు అడిగిన క్వశ్చన్స్ కి 1 వీక్ లోపల ఆన్సర్ చెప్పాలని గవర్నమెంట్ ని ఆర్డర్ వేసింది. ప్రెసిడెంట్ జగదీప్ ధన్కర్ గారు డైరెక్ట్ కి సుప్రీం కోర్టు మీద క్వశ్చన్స్ చేశారు. సుప్రీం కోర్టు ని సుప్రీం పార్లమెంట్ అని కామెంట్ చేశారు. ఆర్టికల్ 142 ఒక న్యూక్లియర్ వెపన్ లాగా మారిందని వారు కామెంట్ చేశారు. జగదీప్ ధన్కర్ గారు అంటున్నారు, ఏ బేసిస్ మీద సుప్రీం కోర్టు ఇవన్నీ చేస్తుంది అని అడుగుతున్నారు. Direct President of India, and on what basis? The only right you have under the Constitution is to interpret the Constitution under Article 145(3). Article 142 has become a nuclear missile against democratic forces. మరి వైస్ ప్రెసిడెంట్ ధన్కర్ గారు ఏ బేసిస్ మీద మాట్లాడుతున్నారు? వారు కూడా సెరిమోనియలే కదా, వారు ఎలక్టెడ్ కాదు కదా. అని ఇదే కాదు, సుప్రీం కోర్టు మెల్లమెల్లగా తనకు తాను అసర్ట్ చేయడం మొదలుపెట్టింది. ఇది ఒక ఫేస్ ఆఫ్ కావచ్చు గవర్నమెంట్ కి అగెనిస్ట్ గా. వక్ఫ్ బోర్డు లో ఏవైతే అమెండ్మెంట్స్ చేయబడ్డాయో దానికి అగెనిస్ట్ గా సుప్రీం కోర్టు కొన్ని క్రిటికల్ క్వశ్చన్ అడిగినప్పుడు గవర్నమెంట్ కొంచెం నర్వస్ అయిపోయింది. అందుకే గవర్నమెంట్ సుప్రీం కోర్టు ని కొంచెం స్టే అడిగింది, టైం అడిగింది, డేట్ మీద డేట్ కూడా చాలా అడిగింది. సెకండ్ పార్ట్ కోసం 100 likes ని కంప్లీట్ చేయండి.